హాయ్ అండి. నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం మునక్కాయలతోటి ఎప్పుడు కూడా సాంబార్ చేస్తూ ఉంటాం కదండీ! అలా కాకుండా ఇలా మునక్కాయలతోటి కర్రీ చేయండి. చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ మునక్కాయ కర్రీని. ఎప్పుడు చేసినా కూడా చాలా టేస్ట్‌గా వస్తుందండి. ఓసారి ఇలా ట్రై చేసి చూడండి. దానికోసం ఇక్కడ నేను 4 పొడవుగా ఉండే మునక్కాయల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిపైన ఉన్న పీచు అంతా కూడా తీసి శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వీటితోటి ఫ్రై చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ మునక్కాయల్ని వేసి ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లోనే హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి, ఒక పచ్చిమిర్చిని కూడా 2 ముక్కలుగా కట్ చేసి వేసి అంతా కూడా ఒకసారి బాగా కలిపి, తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసి ఒకసారి బాగా కలిపి, ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్ వేసి ఈ ఉల్లిపాయ టమోటా సాఫ్ట్గా మగ్గేలాగా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఒక టీ స్పూన్ ఫ్రెష్గా రుబ్బి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి, ఇప్పుడు 1 టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా వేసి మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసి అంతా కూడా కలిసేలాగా కలిపి, ఇప్పుడు ఒక టీ గ్లాస్ వాటర్ వేసి మరోసారి బాగా కలిపి ఈ రసంలో మునక్కాయలన్నీ కూడా బాగా ఉడికేలాగా మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడకనిచ్చామంటే మునక్కాయలు అనేవి సాఫ్ట్గా ఉడికిపోతాయండి. మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతా కూడా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకుంటే ఇక ఇంతేనండి. ఎంతో టేస్ట్గా ఉండే మునక్కాయ కర్రీ అనేది రెడీ అయిపోయింది. అన్నంలోకి చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందనేది మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.